అందరికీ నమస్తే. ఇక చూడురి, కవ్వించంగానే పానం అంతా హాయిగా ఉంటుంది. అమ్మర కొడుక పలానా వాళ్ళేమో నన్ను లేని కథల పడి దగ్గర తీస్తూ ఏం సంగతి రా అనిపిస్తుంది. ఫస్ట్ కవ్విస్తారంట. కవ్వించంగానే ఎంతో కొంత మనం లొంగంగానే బంధిస్తారంట. ఇక బంధించినాక ఎక్కడ పోతాం? ఇక బంధించిన తర్వాత అసలు కథ మొదలైద్దంట. బంధించినాక బెదిరిస్తారంట. కవ్వించి బంధించి బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంట ఒక ముఠ. ఆ ముఠ గుట్టు రట్టయిందంట. ఏడైది మెట్పల్లి అట. మెట్పల్లి దగ్గర ఒక మోతవారి, ఆ మోతవారి పేరు రాజ్ కుమార్ అలియాస్ రాజు. ఇంకా అలియాస్ అంటే ఈయన మోతవారి పేరు. కానీ ఈ రాజ్ కుమార్ అంటోడు లంగలకే లంగంట, దొంగలకే పెద్ద దొంగ. అయితే ఈడు అడ్డదారిలో పైసలు సంపాదించాలని చాలా రోజుల నుంచి ఆలోచనతో ఉన్నాడట. ఏం చేయాలి, ఎట సంపాదించాలి అనుకొని ప్లాన్ తోటి విండి చిన్న ఒక ఆలోచనకు వచ్చిందట. ఏ కష్టం చేసినా కానీ పైసలు సంపాదించం, ఏమన్నా ఉద్యోగం చేసినా కానీ 20-30 వేల కంటే ఎక్కువ గై నాకు సరిపోవు. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించాలని ఆలోచన చేసి అక్కడనే ఆ మెట్పల్లి దగ్గరికి ఆయనంట ఒక ఆడి మనిషి మొగనిసి పెట్టి తిరుగుతుందట. మొగనిసి పెట్టి తిరుగుతారు. ఎట తిరుగుతారు అంటే ఇప్పుడు ఏమంటారు, పడిపడక తిరుగుతారు అలా ఉంటారు. కానీ కొంతమంది బల్బుతోటి ఇచ్చి పెడతారు. ఈ బల్బుతో ఇచ్చిపెడతాళ్ళకు వాళ్ళకి మొత్తం ఫలానా ఆలోచనలే ఉంటాయి. అయితే గసంటామతోటి సోపం చేసినట. ఈ పేపర్ వాళ్ళు చూడు, ఆయన పేరేమో రాజాని ఇచ్చారు, రాజ్ కుమార్ అని ఇచ్చారు. కానీ ఆమె పేరు మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఇల్విస్తంగా ఎంతో కొంత సరే ఇల్వనే ఇద్దాం, మనం ఎందుకు కనాలి పాడైపోను. కానీ అయితే ఆ మొగనిసి పెట్టిన ఆమెతోటి చిన్నగా సోపం చేసినాడు. సోప చేసి మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం అన్నట్టు. ఏం పనులు చెప్పంటే పైసలు బాగా సంపాదిద్దాం మనం, నేను నా మాట వినాలంటే చెప్పాల్సి ఫస్ట్ ఏదో ముచ్చట చెప్పాను. కానీ చెప్పిందట. ఇగో మన ఇద్దరు దగ్గరికి మన ఇద్దరు దంటకు ఇంకొక 3-4 కలుపుకుందాం. ఆ 4 పేరు కూడా చెప్పారు. ఏమేమి పేర్లో ఉంది అని పేరు. ఓని పేరేమో రాజేష్ అంట, వినోద్ అంట, అరుణ్ అంట, దేవనర్సయ్య అంట. ఇటువంటి 4 కలుపుకొని ఇగో ఈ 4 మగవాళ్ళు అంటే ఏం చేస్తారంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కొంతమంది తెలివితక్కువోళ్ళు, కొంతమంది బూగరోళ్ళు అంటే ఎటువంటి ఎరికేగా. బూగరోళ్ళు అంటే అమ్మాయిల సోకు ఎక్కువ ఉన్నోళ్ళు, కొంతమంది డబ్బు గల్లోళ్ళు. గిసోంటోళ్ళని బాగా నెంబర్ మొత్తం ఒక పేపర్ రాసుకుంటారంట. పేపర్ రాసుకొని వీళ్ళని మొత్తం ట్రాప్ చేస్తారు. వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తారు, ఏం కథ, ఎవడోడు ఎట్ట లొంగుతాడని వీళ్ళు 3 వీళ్ళు ఇవి ఎంక్వైరీ చేసినాక వీళ్ళ ఫోన్ నెంబరు ఈ ఆడి మనిషికి ఇస్తారు. ఈ ఆడి మనిషికి ఇవ్వగానే ఈ ఆడి మనిషి వాళ్ళకి ఫోన్ గుర్తుంది. ఫోన్ గుద్ది, హలో ఏం పేరు, మీ పేరు పలాని పేరు, ఏం చేస్తున్నావు, ఇంతకు నువ్వులు అని ఆయన అన్నాడు అనుకో, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనగానే ఈయనకి పాడైపోను ఉబ్బి తబ్బి అవుతాడు. ఇక అబ్బర కొడుకు ఆడి మనిషి ఫోన్ చేసి నువ్వంటే నాకు ఇష్టం అంటుందంటే ఇదేదో కథకే ఉన్నది. ఇక ఆడి మనిషి ట్రాప్లో పడిన వాళ్ళు దాదాపుగా ఈ కాలంలో ఓళ్ళు ఉండరు కూడా. ఆడి మనిషి గొంత తీయగా మాట్లాడుతుందంట. తీయగా మాట్లాడగానే ఈయనకి పాడై దేవునిళ్ళకి వెళ్ళి దేవుతుంటుంది పాడై. ఏ ఊరు, ఏం కథ, నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కానీ నీ ఫోన్ నెంబర్ కనుక్కుంటాను, చాలా కాలం అయింది, నాకు ఇయ్యాలకు దొరికింది నీ నెంబరు, పలానా కాడ కలుద్దాం వస్తావా అని అడుగుతుందట. అనగానే ఈ అంబేదలు, ఎడ్డోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు ఏంది ఇక ఒక్కొక్కరికి ఒక రకమైన వ్యసనం ఉంటుంది పాడైపోను. ఆడి మనిషి అనగానే దాని ఏముంది అనుకో, నా పొస్తాడట. ఏడికి రావాలంటే పలానా కాడ రూమ్ తీసుకున్నా, ఆ రూమ్లోకి రావాలి. ఆ రూమ్లోకి వస్తే అంటే నీకు నచ్చిన రకంగా అన్ని రకాలుగా సమర్పించుకుంటా నేను నీకు, నువ్వు మాత్రం రా అని చెప్తుందట. వీడు చిన్నగా పనులు తోముకొని మంచిగా స్పోటర్ బీటర్ వేసుకొని టిక్ టాక్ తయారై లోపలికి పోతాడట. లోపలికి పోగానే ఇక ఈయన ఏషాని మీదకి పోగానే ఉండేవాడు వీకాలగా చెప్తీ కాలంగా ఉంటుంది. కానీ గదే ముచ్చట జరిగింది ఆడ కూడా మెట్పల్లి దగ్గర. ఈ ఏషా మీదకి పోతేప్పుడు ఉన్న బట్టలు ఆయన ఉడవీకంగానే ఆల్రెడీ ఈ 4 ఉన్నారుగా మోతవర్లు, ఈ రాజ్ కుమార్ అటువంటి సోపతిగాలు, ఈమె సోపతిగాలు, ఈ 4 కలిసి అంటే చిన్నగా సెల్ ఫోన్లో మరి ఏమైనా కెమెరాలు తీసుకొని తెలియదు కానీ మంచి లెన్స్ కెమెరాలు తీసుకొని వీడియో షూట్ చేస్తారట. ఈయన బట్టలు ఫస్ట్ గుండెలో వీకిన కాంచి మొదలుకుంటే మొత్తం పని అయిపోయిన దాకా వీడియోలు తీస్తారట. మరి పని అయిద్దో కాదో మనకు తెలియదు కానీ ఈయన ఎప్పుడైతే నగ్నంగా ఉంటారో ఆ నగ్నంగా ఉన్న వీడియోలు మొత్తం షూట్ చేసి ఇక పోపిట్టే నీ పని అయితే అయిపోయింది అనుకుంటారట. ఇక ఆయన పంపించినాక మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకొక అంబేదనో డబ్బు గల్లోనో లేకపోతే గిసోటి వ్యసనాలు ఉన్న బూగరోయినో పట్టుకొని మళ్ళీ ఇంకొని పిలుచుకొస్తారు. వీళ్ళ పనికి ఇదే, ఇక ఏం కష్టం చేయరు, ఇక ఇదే పెద్ద కష్టం వాళ్ళకు. అయితే ఈ తిరుగుతా ఇక నాయమన్నాడు పిలిపిస్తే ఆడికి ఇంకా డబ్బులు ఎక్కున్నాయట. డబ్బులు ఎక్కువ ఉంటే ఆయన కూడా సేమ్ ఇదే రకంగా రాగానే ఇట్లా తోలి బట్టలు వీకాగానే వీడియో తీసినట్ట. వీడియో తీసి పోయిన తెల్లారే ఫోన్ చేసి నాకు 10 లక్షల రూపాయలు కావాలని అడిగినట్ట. 10 లక్షల రూపాయలు ఎందుకు, మీ కాడికి వస్తే గంత కాదంటారు అంటే లేదు అట్టేటలేదు నాకు 10 లక్షల రూపాయలు ఇస్తావా ఇయ్యవా అంటే నేను ఇయ్యనని చెప్పినట. ఇంత పనుకున్నా బిడ్డ నువ్వు ఇయ్యవా అనుకొని నిన్న నువ్వు వచ్చినావుగా రూమ్లకు వచ్చినా మరి నీ వీడియోలు మొత్తం ఒకసారి చూస్తావా అని ఆయన పంపినట ఫస్ట్ ఈ వీడియోని. ఈ వీడియో నువ్వు వచ్చి ఏమేమి వేసినావు ఏమేం కథ నీ బరివత్తల వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో పెడతా,
పెడితే ఆయన చూడు నీ కథ రేపనాడు చేతిలో ఓడికి ఇది కూడా పోయాడు నీ ఇల్లుగా ఆమె ఇంట్లో కూడా రానియదని బెదిరించిరట. చూస్తారక లానికి జారట్లా పడ్డాయి అంట. పాడైపోను ఓ కొడుక నా అవతారం నాకే ఈ కారం కొడుతుంది పాడైపోయి జనాలు చూస్తే ఎట్లా నేను బతకలేదు వస్తారని ఆయన అనుకొని మయ్యగా అని మా అమ్మగారిని బతలాడితే నీకు ఈయనవే కాదు ఇసోంటోళ్ళు ఎంతమంది వస్తారో వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యలకు చుట్టాలకు పక్కాలకు ఇస్తామని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంట. ఇక ఈయన చిన్నగా ఏగలేక చిన్నగా పోయి ఆ మేట్పల్లి పోలీసుల దగ్గరికి పోయినట. పోలీసుల దగ్గర పోయి సార్ గిట సంగతి గిట్ట లెక్క అని చెప్తానగానే ఇక పోలీసులు తెలితోటి చేసి చిన్నగా ఏడేడు ఉంది అలా తావరాలు ఏముంది అనుకొని పోయేసరికల్లా ఆ ముగ్గురు దొరికిరు ముగ్గురు పరారులో ఉన్నాడు చూడు. కవ్వించీరు, బంధించీరు, బెదిరించీరు, పైసలు గుంజిరు. ఇసోంటి లంగా దొంగ బయటవాయలు చాలా మంది కష్టాలు చేతగానో ఏం చేస్తారు పైసలు సులభంగా సంపాదించాలి. పైసలు సులభంగా వాళ్ళు సంపాదించాలనుకుంటారు కానీ మోసపోతలు కూడా చాలా మందికి చాలా రకాల వ్యసనాలు ఉంటాయి. అయినోళ్ళని కాలంలో నమ్మి ఉత్త పుణ్యానికి పర్వంత పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంక ఎన్ని వీడియోలు బయట పెట్టు ఏమో తెలియదు కానీ ఇక ఆ వీడియోలు బయటకు వచ్చినా మీ పానాలు ఆగం చేసుకోరు. కానీ గిసవంటి లంగ దొంగ బయటవాయాలని నమ్మే ఉపాయం చేయకు. రామకు మొగలు లేడు ఈయనకి పెన లేనట్టుంది మంచి గీలు కూడి మిగతా వాళ్ళ కుటుంబాలలో నిప్పులు పోసిరంటే మెట్పల్లి దగ్గర జరిగింది. పోలీసు వాళ్ళ చాకచక్యంతో మాత్రం వాళ్ళైతే దొరికిరు. ఇంకా ముగ్గురు పరారులు ఉన్నారు. వాళ్ళని కూడా దొరికొచ్చి పట్టుకొచ్చి లోపలేసే ఉపాయం అయితే చేస్తారంట. మా అమ్మగాని ఎవరైనా గిసోటోళ్ళు ఉంటే గిసోటి మోసాలకైతే లొంగే ఉపాయం చేయకూరి.